నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివాహ, వ్యాపార, సంతాన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా భవిష్యత్తు ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ వస్తుంది, బిజినెస్ అయితే బాగుంటుందా, సంతానం ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని దాని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకోవాలి. న్యూమరాలజీ అంటే ఓన్లీ పేరు పెట్టడమో లేదా పేరు కరెక్ట్ చేయటమో కాదమ్మా. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందమ్మా. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వీళ్ళకి చెయ్యి చూసి చెప్పొచ్చు. అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ప్లస్ సిగ్నేచర్ ఎలా ఉంది, సిగ్నేచర్ ఎలా ఉన్నది, ఆ సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా చేస్తారు, అలానే పేరు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది, ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తాను నేను. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రెహమాన్ గారు, వివాహ సమస్యలకి, వివాహ తేదీలకి సంబంధం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. ప్రస్తుత జనరేషన్ ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యల్లో వివాహ సమస్య ఒకటి. ఎక్కడ చూసినా కానీ డైవర్స్ అంటున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసేటప్పుడమ్మా అబ్బాయి మంచోడా కాదా అని ఎంక్వైరీ చేసుకొని పెళ్లి చేస్తారు. 30 ఏళ్ల పాటు మంచోడైనటువంటి అబ్బాయి పెళ్లి కాగానే చెడ్డోడు అవడుగా. అలానే అమ్మాయి కూడా మంచిదా కాదా అని ఎంక్వైరీ చేసి అంత మంచి సాంప్రదాయం, మంచి కుటుంబం అని చెప్పి తెలిసి పెళ్లి చేస్తారు. మరి 30 ఏళ్ల నుంచి లేదా 25 ఏళ్ల నుంచి మంచి వాళ్ళు అయినటువంటి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్ళైన వెంటనే చెడ్డవాళ్ళు అవ్వరు. మరి ఏంటి రీజన్ ఏంది? మరి పంతులు గారు చాలా ఆలోచించి మంచి ముహూర్తం చూసి జాగ్రత్తగా పెళ్లి చేస్తున్నాడు. మరి అంత జాగ్రత్తగా పెళ్లి చేస్తే మరి ఇన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ మెయిన్ మ్యారేజ్ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. పెళ్లి చేసే డేట్ ఎలా ఉండాలంటే వాళ్ళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి ఫ్రెండ్లీ నెంబర్లో మ్యారేజ్ డేట్ ఉండాలి. సపోజ్ అబ్బాయి 1 అనుకోండి, అమ్మాయి 9 అనుకోండి. ఈ 1కి 9కి ఫ్రెండ్లీ నెంబర్ 1లో పెళ్లి చేయాలి. అలా చూసుకొని పెళ్లి చేయాలి. ఇక్కడ ముహూర్తాలు మాత్రం పంతులు గారే పెట్టాలమ్మ. పురం యొక్క హితము కోరు వారు పురోహితులు. వారికి ఒక్కసారి నమస్కారం పెట్టుకొని మనం మాట్లాడుకుందాం. ముహూర్తం అనేది మంచి ముహూర్తం అంటే అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకానికి సంబంధించి మంచి ముహూర్తాన్ని పంతులు గారే పెట్టాలి. న్యూమరాలజిస్టులు పెట్టకూడదు. వాళ్ళు ఏంటంటే ఎంతో ఆలోచించి పిల్లలు బాగా చక్కగా కాపురం చేసుకోవాలని చక్కటి ముహూర్తాన్ని పెడతారు. ఆ ముహూర్తంలో ఇక్కడ ఏం చేయాలంటే ఆ ముహూర్తాలు 4-5 ముహూర్తాలు తీసుకోవాలి. పేరెంట్స్ తీసుకొని అప్పుడు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఈ 4-5 ముహూర్తాలు పంతులు గారు ఇచ్చారండి, బాగున్నాయి, వీటిలో ఏ ముహూర్తం బాగుంటుంది న్యూమరాలజీ ప్రకారం అని చూపించుకోవాలి. అప్పుడు ఎందుకంటే పంతులు గారికి న్యూమరాలజీ రాదు, పాపం రాదు కాదు, న్యూమరాలజీ తెలియకపోవడం తప్పేం కాదు కదా. వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు పండితులు, ఎవరి శాస్త్రంలో వాళ్ళు పండితులు. సో వారికి తెలియదు కాబట్టి వారి దగ్గర 4 డేట్లు తీసుకొని మా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వస్తే వీటిల్లో ఈ నంబర్ బాగుంది, ఈ నంబర్లో పెళ్లి చేయండి అంటే అప్పుడు పెళ్లి చేస్తే బాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం పంతులు గారి యొక్క సలహా తీసుకున్నాం, న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్లో చేస్తే బాగుంటుందో సలహా తీసుకున్నాం. కాబట్టి ఇద్దరు యొక్క సలహాల ప్రకారం చేస్తే ఎక్కువగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే అట్లా ఫెయిల్ అవ్వు అని చెప్పి నేను అన్న, కానీ అది అంతా గత జన్మ పాప పుణ్యాలను బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. ఫెయిల్ అవ్వదని నేను అన్న, కానీ ఎక్కువ శాతం సక్సెస్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నేను చేసిన రీసెర్చ్లో మ్యారేజ్ డేట్ 5వ తారీఖు కానీ 5 అంటే బుధుడు,
మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. 5వ తారీఖు ఏ పని చేసినా ఇళ్లలోకి వెళ్తే చాలా మంచిది, ఉద్యోగానికి వెళ్తే చాలా మంచిది, చదువుకి వెళ్తే చాలా, ఏ పని చేసినా ఎక్సలెంట్. కానీ 5 అంటే బుధుడు, నపుంసక గ్రహం. ఓకే. 5వ తారీఖు పెళ్లి చేస్తే వాళ్ళ కాపురాలు నిలబడవు. ఎందుకంటే అది నపుంసక గ్రహం అవటం వలన బయట జనమందరేమో అబ్బా ఏం భార్యాభర్తలండి, శ్రీరామచంద్ర సీతమ్మ గారి తర్వాత వీళ్ళేనండి అంటారు. ఇంట్లోకి వచ్చేటప్పటికి అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 5వ తారీఖు పెళ్ళైన 14, 1 + 4 5, 23, 2 + 3 5, 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ అన్ని కాపురాలు విడిపోతాయని నేను చెప్పనమ్మా. కొంత శాతం, ఒక 10-20% విడిపోతున్నారు, మిగిలిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. కానీ వాళ్ళకి మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు. అంతకన్నా నరకం ఇంకేమైనా ఉందా? 21 ఏళ్ళు ఉంటాయి అమ్మ అబ్బాయికి, ఇలా పునుకోబెట్టి ఉంటారు, గీ అంటుంటాడు. ఇంకా వేరే నరకం ఏమైనా కావాలా సపరేట్గా? మరి వాళ్ళ నాన్నకి 2,50,000 నెలకి జీతం అమ్మ, వీళ్ళ అమ్మకి మళ్ళీ 1,50,000 రూపాయలు జీతం అమ్మ. మరి ఫైనాన్షియల్గా చాలా బాగున్నట్టే కదా, మంచి ఉద్యోగాలు. ఆ పిల్లోడు అలా గీ అని ఏడుస్తూ ఉంటాడు. అంటే నపుంసక గ్రహంలో పెళ్లి చేస్తే, ఈ విషయం పంతులు గారు వాళ్ళకి కూడా తెలుసు, బుధుడిలో పెళ్లి చేయకూడదని. కానీ ఇక్కడ 5, 14, 23 బుధుడు అని చెప్పి వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా ముహూర్తం చూసేటప్పుడు బుధుడిలో పెళ్లి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి కూడా పురం యొక్క హితం కోరువారు పురోహితులమ్మ. మీ కాపురం ఇబ్బంది పడితే వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకైనా 10 రూపాయలు రావుగా. ఇంకా బాగుంటే పలానా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం బాగా పెడతారంటే ఇంకా 10 రూపాయలు వస్తాయి కదా. వాళ్ళు అలా చేయటం వల్ల ఇక్కడ మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. 5వ తారీఖు పెళ్ళి అయితే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అబార్షన్స్ అవుతాయి. మీరు కావాలంటే ఒక మైక్ తీసుకొని ఎక్కడైనా హాస్పిటల్లో అబార్షన్స్ అయినటువంటి వాళ్ళ ముందు పెట్టి మీ పెళ్ళి ఎప్పుడైందని అడిగితే 5 కానీ 14 కానీ 23 కానీ చెప్తారు. ఇంత ఛాలెంజ్ సబ్జెక్ట్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ న్యూమరాలజీ. మనకు వచ్చా రాదా పక్కన పెడితే, నిన్న గుడివాడ నుంచి ఒక అతను వచ్చాడు. గుడివాడ నుంచి వచ్చాము, అంత దూరం నుంచి ఎందుకు ఇంత బాధపడి వచ్చామంటే, ఏం సార్ మీరు చెప్పినవి అన్నీ అక్కడ నా జీవితంలో ఉన్నాయి, ఇదిగోండి నాకు 14వ తారీఖు పెళ్ళయింది, మా ఆవిడ నేను విడిపోయాం. అక్కడి నుంచి ఇక్కడ ఏమైంది, ఒకటేమైంది మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు, ఇంకోటి ఏమైంది అబార్షన్స్ అవుతాయి. ఈ భార్యాభర్తలు ఇంట్లో ఎలా ఉంటారు, అన్నా చెల్లెల రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది కాక ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోతారు. ఫైనాన్షియల్గా కూడా విపరీతమైనటువంటి డిస్టర్బెన్సెస్ జరుగుతుంది. సో ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, 5, 14, 23వ తారీఖుల్లో బ్రహ్మ ముహూర్తం ఉన్నా, ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చింది, ఇంతకన్నా గొప్ప ముహూర్తం ఇంకా లేదు అన్న, అయ్యా మాకు ఆ ముహూర్తం వద్దు, మామూలు ముహూర్తం పెట్టండి అయ్యా అని చెప్పి మామూలు ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే లైఫ్లు అనేవి చాలా బాగుంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. చాలా చక్కటి వివరణలు ఇచ్చారు. ఏ నెంబర్స్లో వివాహం చేసుకున్నా లేదంటే వారి యొక్క సమస్యలకు సంబంధించిన చక్కటి పరిష్కార మార్గాలను మాకు సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా సార్ని మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా కూడా వీడియో కాల్ ద్వారా సార్తో మాట్లాడొచ్చు. మీకున్న సమస్యలను సార్కి వివరించి చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.